బాబా తీసుకున్న నిర్ణయానికి నా మనసు అంగీకరించడం లేదు. అలా అని బాబా మనసు కష్టపెట్టలేను. నువ్వు లేకుండా ఇక్కడ నేను మాత్రం ఎలా ఉంటానురా? దేవలోకంలో దేవేంద్రుడికి ఒక సమస్య వచ్చింది. రంభా మేనకల్లో ఎవరు ఉత్తమ నాట్యగత్తెయో తెలుసుకోలేకపోతుంటే మీ సమస్యకు పరిష్కారం చూపించగల ఏకైక వ్యక్తి విక్రమార్కుడు. దేవలోకంలో మనకి సాధ్యం కాని కార్యం భూలోకంలోని ఒక సామాన్య మానవుడు తీర్చగలడంటే అంతకంటే అవమానం మరొకటి లేదు. ఆ పురుషోత్తం రావు వాడి మనవరాలు ఇక్కడే ఉన్నారు. ఎలాగైనా సరే దాన్ని కిడ్నాప్ చేస్తాం సార్. ఓం శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో వెంకటేశ ప్రచోదయాతు. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్వంద్రకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం. అయ్యా పాపేది? ప్రియా, ప్రియా, ప్రియా. ఏమిటిది? ఏమిటండి అప్సెట్? భగవంతుడా, ఏమిటి ప్రియా? ఇలా జరిగింది? ప్రియా, 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 అమ్మా ప్రియా, అమ్మా ఎక్కడున్నావమ్మా? ప్రియా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రియా, ప్రియా. లోపల పెట్టరా. లోపల కాళ్ళు. ప్రియా, అమ్మా పాప, ప్రియా, ప్రియా. ప్రియా, ప్రియా, అమ్మా ప్రియా. ఎక్కడికి వెళ్ళింది? ప్రియా, 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 ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రియా, ప్రియా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రియా, భగవంతుడా, నీ సన్నిధిలో ఇంత దారుణం జరగటమా? స్నేహ, వస్తున్నానమ్మా. కథ చెప్పాలా వద్దా? వస్తున్నానమ్మా. నానమ్మా నానమ్మా, ఆ తర్వాత ఏమైంది? విక్రమార్క మహారాజు దేవలోకం వెళ్ళాడా? అవును బామ్మ, చెప్పు బామ్మ, ఆ తర్వాత ఏమైంది? ఓరే సాగర్, టెన్షన్ పడకురా. నానమ్మా, నువ్వు మధ్యలో కథాపేసి మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు.
చెప్పు నానమ్మ, ఆ తర్వాత ఏం జరిగింది? సరే, మీరు మాట్లాడకుండా వినండి. విక్రమార్క మహారాజు నిండు కొలువులో ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చాడు. ఓ నారాయణ నారాయణ నారాయణ. నారద మునీంద్రులకు అభివాదములు. చిరంజీవ చిరంజీవ. అప్పుడు నారద మహర్షి విక్రమార్కుని చూసి దేవలోకంలో ఇంద్రునికొచ్చిన సమస్య గురించి చెప్పి తనని దేవలోకానికి ఆహ్వానించాడు. అది విని విక్రమార్కుడు, అక్కడున్న ప్రజలు అందరూ సంతోషపడ్డారు. కాని భట్టి మాత్రం నారద మహర్షిని సందేహంగా చూశాడు. బట్టి నీ చూపులోని అంతరార్థమేమిటో నేను తెలుసుకోవచ్చా? మునీంద్ర, మా విక్రమార్క మహారాజుల వారి అదృష్టానికి మా ఉజ్జయిని నగర సామ్రాజ్యం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. కాని అకస్మాత్తుగా ఇలాంటి ఆహ్వానం అందడంలోని అంతరార్థమేమిటో తెలుసుకోవాలని మా మనసు ఉత్సాహపడుతోంది. నారాయణ నారాయణ. బట్టి మా రాక నీలో ఏదో అనుమానాన్ని రేకెత్తించినట్లుగా మాకు అవగతమవుతున్నది. విక్రమార్క, నారదుడు కలహప్రియుడు కదా. ప్రతిక్షణం నీ క్షేమం కోరే నీ సోదరుడు బట్టి దేవలోకం తరపున నిన్ను ఆహ్వానించడానికి స్వయంగా నేనే రావడం జీర్ణించుకోలేకపోతున్నాడు. క్షమించండి మహర్షి, మిమ్మల్ని సందేహించకుండా ఉండలేకపోతున్నాను. అసలు మీరు బట్టి గట్టి పరీక్ష పెట్టావయ్యా. నేను అసలు నారదున్నా లేక పగటి వేషగాడినా? అదే కదా నీ సందేహం. నారాయణ నారాయణ. ఆనాడు అశోకవనంలోని సీతమ్మ కూడా ఇలాగే ఆంజనేయుణ్ణి అనుమానించింది. అదృష్టవశాత్తు రామముద్రిక ఉన్న అంగుళీయాన్ని చూపించి తను రామదూతనని నిరూపించుకోగలిగాడు. కానీ ఇప్పుడు నేనే నారదుణ్ణి అని నిరూపించుకోవలసిన పరిస్థితి వచ్చింది. నారాయణ నారాయణ. మహర్షి, మిమ్మల్నే సందేహించిన నా అజ్ఞానాన్ని మన్నించండి. భట్టి, నీ సోదరుని క్షేమాన్ని ఆకాంక్షించే నీ వ్యక్తిత్వాన్ని అభినందిస్తున్నాను. మహారాజా, మీరు దేవలోకానికి బయలుదేరడానికి ముందు మన కులదైవమైన కాళికామాత ఆలయానికి వెళ్ళి అంతా మంచే జరగాలని ప్రార్థించి బయలుదేరండి. ఆశీర్వదించండి మునీంద్ర. విజయోస్తు. ఆ తర్వాత భట్టి చెప్పిన విధంగానే విక్రమార్కుడు కాళికామాతకు పూజలు చేసి తనకి దేవలోకంలో జయం కలగాలని ప్రార్థించి నారద మహర్షి తీసుకొచ్చిన పుష్పక విమానంలో తనతో పాటు దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు.
విక్రమార్క, నారద మహర్షుల మాట మేరకు భూలోకం నుంచి రప్పించబడిన మీరు రంభా మేనకల్లో ఎవరు ఉత్తమ నాట్యగతియో తీర్పు చెప్పండి. చెప్పు విక్రమార్క, తీర్పు చెప్పు. చెప్పవయ్యా, చెప్పు. విక్రమార్క చెప్పు విక్రమార్క. చెప్పు. చెప్పవే చెప్పు. ఏమిటి ఆలోచిస్తున్నావు? తీర్పు చెప్పు విక్రమార్క. త్వరగా చెప్పు. విక్రమార్క. ఏమిటి చెప్పు. ఆలోచిస్తున్నావు? తీర్పు చెప్పు చెప్పవయ్యా, చెప్పు. చెప్పు. విక్రమార్క. ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఏ చెప్పలేకపోతున్నావా? విక్రమార్క తీర్పు చెప్పు. రోజు నుంచి వచ్చావు కదా. సాగర్, స్నేహ, నారాయణ నారాయణ. ఆ తర్వాత ఏం జరిగింది బామ్మ? నానమ్మ, రంభా మేనకల్లో ఎవరు గొప్పవాళ్ళో విక్రమార్కుడు చెప్పాడా లేదా? విక్రమార్కుడు తీర్పు చెప్పగలడని ఇంద్రసభలో నారదుడు చెప్పాడు కదా. విక్రమార్కుడు చెప్పే తీర్పు తప్పైతే అతనికి శిక్ష పడుతుందని నారదుడు టెన్షన్గా చూస్తున్నాడు. బామ్మ ప్లీజ్, దేవలోకంలో ఏం జరిగిందో చెప్పు బామ్మ. విక్రమార్క మహారాజు విన్నయ్యాడా లేదా? చెప్తాన్రా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? దేవలోకంలో విక్రమార్కునికి అగ్ని పరీక్ష పెట్టినట్టు అనిపించింది. తన మాట నిలబెడతాడో లేదోనని నారద మహర్షికి సందేహం పట్టుకుంది. దేవలోకంలో అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఇంద్రుడు విక్రమార్కుణ్ణి చూస్తున్నాడు. రంభా మేనక కూడా ఆసక్తిగా విక్రమార్కుణ్ణే చూస్తున్నారు. విక్రమార్కుడు ఆలోచిస్తూ రంభా మేనకల్ని పరీక్షగా చూశాడు. ఆ తర్వాత విక్రమార్కుడు మెల్లగా లేచాడు. ఆ తర్వాత రేపు చెప్తా. అబ్బా! సాగర్, విక్రమార్కుడు జయించాడా లేదా అని మనం తెలుసుకోవడం ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. మరిప్పుడు ఏం చేద్దాం? టింగ్ 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 టింగ్. ఐడియా ఏంటి? ఒక్క నిమిషం. ఇదిగో ఇది చూడు. ఇది బొమ్మ పడితే విక్రమార్కుడు జయించినట్టు, గొలుసు పడితే విక్రమార్కుడు ఓడిపోయినట్టు. ఓకేనా? ఓకే. ఆగాగు. విక్రమార్కుడు జయించాలి, విక్రమార్కుడు జయించాలి. రెడీ. సాగర్, అది పైన ఎక్కడో మిస్ అయిపోయిందిరా. అబ్బా! ఏమైంది సరస్వతి? ఎందుకు ఏడుస్తోంది? విక్రమ్ ఆశ్రమం వదిలి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుస్తోంది బాబా. చిన్న పిల్ల ఏడవగలుగుతోంది. సరే, తీసుకువెళ్ళి సముదాయించు. అలాగే.
ఏడవకు నాన్నా. పట్టాభి విక్రములో మనల్ని వదిలి ఉండలేరు. ఎక్కడున్నా తప్పకుండా తిరిగొచ్చేస్తారు. ఊరుకో ఊరుకోమ్మా, మా తల్లి కదూ. ఊరుకోమ్మా, పాపను తీసుకెళ్ళి. అలాగే రామ్మా, ఏడవకమ్మా, విక్రమ్ వస్తాడు. బాబూజీ వస్తున్నారు. బాబా, ఏది ఏమైనను పట్టాభి విక్రమ్లు మనల్ని ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్లాల్సింది కాదు. లేదు సరస్వతి, వాళ్ళు ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళటానికి నేనే బాధ్యుణ్ణి. ఎందుకంటే ధనవంతుల ఇంటికి వాళ్ళు దత్తత పెడితే సంతోషంగా ఉంటారనుకున్నాను. కానీ ఇక్కడే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారని గ్రహించలేకపోయాను. అనవసరంగా వాళ్ళ మనసుల్ని గాయపరిచాను. విక్రమ్, ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారు? విక్రమ్, ఆశ్రమం గుర్తొస్తుందా? ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు కదా. ఆకలేస్తుందా? ఆకలేస్తుంది, కానీ తినాలనిపించడం లేదు. చూసావా విక్రమ్, మనం ఇలాగే 10 రోజులు పస్తులున్నా కూడా మనల్ని చూసి మీరు ఎవరు ఏమిటి అని అడిగే నాదుడే లేకుండా పోయాడు. పట్టాపి, మనల్ని పట్టించుకునే నాదులున్నారా? ఎవర్రా? ఏమండి చెప్పండి. ఇక్కడ దగ్గరలో ఏదైనా గుడి ఉందా? ఉందండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కాళికాదేవి ఆలయం ఉంది. చాలా శక్తివంతమైన దేవత. వస్తానండి. పట్టాపి, గమ్యం లేకుండా ప్రయాణిస్తున్న మనం ముందుగా కాళీమాత దర్శనం చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారి ఆశీర్వాదం మనకి చాలా అవసరం. పద వెళ్దాం.
విక్రమార్క కోసం ఎదురు చూస్తున్నాం. చెప్పు. చెప్పలేకపోతున్నావా? విక్రమార్క చెప్పు. స్నేహ ఏంటి చదువుతున్నావు? విక్రమార్కుడు తీర్పు చెప్పాడో లేదో అని నేనెంతో టెన్షన్తో వస్తే నువ్వేంటి కూర్చొని బుక్ చదువుతున్నావు? నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని నీకు ఇంట్రెస్టా లేదా? నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటుంది? ఈ బుక్ చదువుతూ ఉంటే విక్రమార్కుడు చెప్పిన తీర్పు తప్పయి జైల్లో తను శిక్ష అనుభవిస్తున్నట్టు అనిపించింది. మరి ఇంకే రా బామ్మ దగ్గరికి వెళ్దాం. నానమ్మ నాతో 8 గంటల వరకు చదవమని చెప్పింది. ఆ తర్వాతే కథ చెప్తానంది. అలాగా? ఐడియా. డిచ్చిక 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 డిచ్చిక. విక్రమార్కునికి జై. స్నేహ టైం ఆల్రెడీ 8 గంటలైంది. నువ్వు బుక్ చదువుతుండడం వల్ల నీకు టైం తెలియలేదు. రా వెళ్దాం. అదేం కాదు, నువ్వు తప్పు చెప్తున్నావు. నీ వాచే తప్పు తిరుగుతోంది. అలాగా? రా చూద్దు. రా రా చూడు. నేను చెప్పానా 8 అయింది. అవును 8 అయింది. ఇప్పుడు నాన్నమ్మ మనకు కలిసి రా బామ్మ దగ్గరికి వెళ్దాం. అదిగో బామ్మ. బామ్మ బామ్మ నిజంగానే టైం 8 o'clock అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు బామ్మ. అదేమిట్రా, నిజంగా టైము 8 అయిందని చెప్తున్నావు? అదే అవును బామ్మ, నిజాన్ని నిజమనేగా చెప్పాల్సింది. అవునానమ్మా, నేను టైం చూశాను. ఇప్పుడు కరెక్ట్ గా 8 అయింది. కథ చెప్పు నానమ్మ. చెప్పు బామ్మ, చెప్పు బామ్మ. నానమ్మ ప్లీజ్. సరే. అప్పుడు ఇంద్రసభలో ఇంద్రుడు విక్రమార్కుణ్ణే చూస్తున్నాడు. రంభ మేనకలు విక్రమార్కుణ్ణే గమనిస్తున్నారు. అయ్యో బామ్మ, ఇదంతా మాకు ముందే చెప్పావు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు నానమ్మ. చెప్తానర్రా. ఇంద్రసభలో ఉన్న విక్రమార్కుడు నారద మహర్షి వద్దకు వెళ్ళి దేవేంద్రుని సమస్యను పరిష్కరించాలంటే తనకి కావలసింది ఏర్పాటు చేయమని కోరాడు. ఏమని కోరాడు? ఏమని కోరాడంటే, దేవేంద్ర 2 పూలమాలలు తెప్పించండి. పూలమాలలా? అవును మహేంద్ర, 2 పూలమాలలు తెప్పించి రంభా మేనకలకి అలంకరింపచేయండి. నాట్యం ప్రారంభించండి.
మహేంద్ర, రంభా మేనకలలో ప్రథమ స్థానం ఖచ్చితంగా మేనకదే. విక్రమార్క మహారాజా, మీ అభిమతం మాకు అర్థం కాలేదు. రంభ కంటే మేనక ఉత్తమ నాట్యకారిణి అని ఎలా చెప్పగలరు? భూమండలం నుంచి ఆహ్వానం అందుకొని తీర్పు చెప్పటానికి వచ్చారు కదా. ఏదో ఒకటి చెప్పకపోతే ఆయన పరువు నిలబడదని మేనకకి ప్రథమ స్థానం ఇచ్చేస్తున్నారు. మహేంద్ర, భూమండలం నుంచి మీ ఆహ్వానాన్ని అందుకొని మీ లోకానికి విచ్చేసి ఉచితాసనాన్ని అలంకరించి నా జీవితాన్ని పావనం చేసుకున్నాను. అలాగే నా మేధస్సును ఉపయోగించి రంభా మేనకలలో మేనకను ఉత్తమ నాట్యకారిణిగా ఎంపిక చేశాను. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే నా తీర్పులోని అంతరార్థమేమిటో మీకే బోధపడుతుంది. విక్రమార్క, నీ తీర్పులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. చెప్పదలుచుకునేదేదో సూటిగా చెప్పు. రంభ కంటే మేనక ఎలా గొప్పదో చెప్పు. నీ తీర్పు సరి అనేది కాని పక్షంలో రంభ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాను. మహేంద్ర, నాట్యం అనేది దైవానికి సంబంధించిన అంశం. ప్రకృతిని పరవశింపచేయగల ఒక అపురూపమైన కళ నాట్యం. రాళ్లని కరిగించే శక్తి కేవలం సంగీతానికి మాత్రమే కాదు, నాట్యానికి కూడా ఉంది. శృంగారం, హాస్యం, కరుణ, వీరత్వం, రౌద్రం, భయానకం, భీభత్సం, అద్భుతం, శాంతము లాంటి నవరసాలను తమ దేహంలోకి ప్రవేశింపచేసుకుని శృతి, లయ, తాళం తప్పకుండా ఏకాగ్రతతో చేసేదే నాట్యం. అలాంటి పవిత్రమైన నాట్యాన్ని ఏ సందర్భంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏకాగ్రత కోల్పోకుండా చేయగలిగిన వాళ్లే ఉత్తమ నర్తకీమణులవుతారు. తమ శరీరంలోని ప్రకంపనలను గాని, తమనే పరిశీలిస్తున్న వాళ్ల హావభావాలను గాని పట్టించుకోకుండా నాట్యాన్ని ప్రదర్శించిన వాళ్లే గొప్ప నాట్యకారిణులవుతారు. రంభ తనే గెలిచి తీరాలన్న తపనతో నాట్యం చేసింది. ఆమె దేహంలో ఉద్భవించిన ఉష్ణాన్ని అదుపు చేసుకోలేకపోయింది. రంభ, నీ కంఠాన ఉన్న పూలమాలనివ్వు. ఆ వేడికి పువ్వులు వాడిపోతాయేమో, రాలిపోతాయేమో అన్న సందేహంతో ఆమెకు తెలియకుండానే ఏకాగ్రతను కోల్పోయింది. మేనక, నాట్యానికి సంబంధించిన అన్ని అర్హతలతో పూర్తిగా అంకితమైపోయి నిశ్చలమైన మనసుతో నాట్యం చేసింది మేనక. పువ్వులు రాలిపోతున్నాయని గాని, వాడిపోతున్నాయని గాని పట్టించుకోలేదు. ఏంటరా అంత సంతోషంగా ఉన్నారు? విక్రమార్కుడు జయించాడు కన్నానమ్మా. అంతేకాదు బామ్మ, భూలోకంలో ఉన్న విక్రమార్కుడు దేవలోకంలోకి వెళ్ళి జయించాడు కదా, అందుకే మా ఇద్దరికి సంతోషం. ఆహా, అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకోటుంది. ఏంటది? ఏమిటంటే విక్రమార్కుని తెలివితేటల్ని మెచ్చుకుని దేవేంద్రుడు అతనికి గొప్ప బహుమానం ఇచ్చాడు. బహుమానమా? ఏంటది? అది విక్రమార్క మహారాజా, మీ తెలివితేటలతో మమ్మల్ని ముగ్ధుల్ని చేశారు. ఎప్పటినుంచో మమ్మల్ని వేధిస్తున్న సమస్యకి సరైన తీర్పునిచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు. మిమ్మల్ని ఎలా సత్కరించాలో, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. ధన కనక వస్తు వాహనాలిచ్చి
మిమ్మల్ని కించపరచలేము. వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, నీల గోమేదిక, పుష్యరాగాలు గాని, చీనీ చీనంబరాది అపురూప దుస్తులు గాని బహుకరించి మా విలువ తగ్గించుకోలేము. విక్రమార్క, స్వర్గ, గంధర్వ, విద్యాధర, యక్ష, కిన్నెర, కింపురుష గరుడ లోకాలు, అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు గర్వించేలాంటి విలువైన బహుమతి మీకు కానుకగా సమర్పించి మిమ్మల్ని గౌరవించబోతున్నాము. ధన్యుణ్ణి. ఏంటా బహుమతి? చెప్పు బామ్మా, ఏంటది? చెప్తాను. అవును, ఇంతకు ముందు టైము 8 గంటలయ్యేలా మార్చిందెవరు? సారీ. చెప్పు బామ్మా, ప్లీజ్ బామ్మా. చెప్తానమ్మా. సారీ, ఇవాళ కాదు, రేపు చెప్తాను. బామ్మా బామ్మా, నాకు టైం అయింది, నేను ఇంటికి వెళ్తాను. సరే.